మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ స్నేహితులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో నీ మాటలు వినటానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ మాటల మీద నీవు మాకు ఇచ్చిన ఆసక్తిని బట్టి నీకు వందనాలు. దేవాని స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనము. ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్లు. ఈ వాక్య భాగాన్ని పరిశీలన చేసినట్లయితే, మన దేవుడు మొర్రపెట్టినప్పుడు మనకి ఎక్కడ ఉంటాడు? మన దేవుడు మనకి ఏ విధంగా సహాయకారిగా ఉంటాడు అని ఈ వాక్యం ద్వారా మనము చూస్తూ ఉన్నాం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నుండునట్లు దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న ప్రియ ఆత్మీయ స్నేహితులారా, మనము దేవునికి మొర్రపెట్టినప్పుడెల్లా ఆయన మనకి ఎక్కడుంటాడంట? సమీపముగానున్నట్లు. ఆయన మనము మొర్రపెట్టినప్పుడు ఆయన మనకి ఎక్కడుంటాడంటే సమీపముగా ఉంటాడు. మనకి దగ్గరగా ఉంటాడు. మన మొరను ఆలకించి మనకి సహాయము చేయటానికి మన ముందు ఆయన నిలబడతాడు. అయితే చాలా సార్లు ఈ మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అని ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుడు నాకెందుకు ఇలాగా చేస్తున్నాడు అని నిరుత్సాహపడిపోతూ ఉంటాం. అయితే ఎందుకు ఆ విధంగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాము అంటే, మనము ఈ లోకానుసారంగా శరీర సంబంధమైనటువంటి వ్యక్తులుగా జీవిస్తూ ఉన్నాము కాబట్టి, శరీరము ఏ విధంగా అయితే ఆలోచిస్తదో మనము కూడా ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ వాక్యాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనము దేనితో ఆలోచన చేయాలి అంటే మన యొక్క ఆత్మతో ఆలోచన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ లోక సంబంధమైన ఈ యొక్క శరీర సంబంధమైన కళ్ళకు ఆయన సమీపముగా ఉన్నట్లు కనిపించడు గానీ, మన ఆత్మకు ఆయన కనిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ప్రార్థిస్తామో, ఎప్పుడెప్పుడు ఆయనకి ప్రార్థన చేసినా ఆయన ఎక్కడుంటాడు? సమీపముగా ఉంటాడు. మరి సమీపముగా ఉంటే మనం ఎందుకు గాబరపడతా ఉన్నాం? సమీపంగా ఉంటే మనం ఎందుకు వెంపర్లాడిపోతా ఉన్నాం? అంటే మనము ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలతో ఆయనను చూడలేకపోతా ఉన్నాం. శరీర సంబంధమైన నేత్రాలను మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఆయనకు మనం సమీపముగా ఉన్నప్పటికీ మనం ఆయన ఎక్కడ చూస్తున్నామో దూరంగా చూస్తా ఉన్నాం. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీవు నేను దేని గురించి మొరపెడతా ఉన్నాం? దేని గురించి మొరపెడతా ఉన్నాం? ఆయన సమీపముగా ఉన్నాడు. మనం కృంగిపోవద్దు. మనము తల్లడిల్లిపోవద్దు. ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. ఆయన మనకు సమీపముగానున్నట్లు ఇంకెవరు కూడా ఉండరు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకు ఆయన మనకి సమీపముగా ఉంటాడు? ఎందుకు మన మొర ఆయన ఆలకిస్తాడంటే, ఆయన మనల్ని సృజించాడు కాబట్టి. ఈ జీవితము ఆయన ఇచ్చింది. ఈ పరిస్థితులు ఆయన అనుమతిస్తేనే వచ్చాయి. కాబట్టి నీవు నేను మొరపెట్టినప్పుడల్లా ఆయన మనకి సమీపముగానున్నట్లు మరెవ్వరు కూడా సమీపముగా ఉండరు. కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి చింతను విడిచిపెట్టేసి, మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను విడిచిపెట్టేసి, ఒక అడుగు ముందుకేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎలాగా? విశ్వాసముతో, నమ్మకంతో మనం ఆయనకు మొర్ర పెడదాం. ఆయనే మనకి సమీపముగా ఉండి మనకి సహాయము చేస్తాడు. అట్టి కృప ఈ వాక్యం విన్న నీకు, నాకు, మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.